వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పోలీస్ స్టేషన్ పుత్తూరు డీఎస్పీ రవికుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీఎస్పీ రవికుమార్ పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాలను పరిశీలించారు. అనంతరం గంజాయి రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సునీల్ కు సూచనలు ఇచ్చారు. నాగలాపురం పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము చివరిలో ప్రతి పోలీస్ స్టేషన్, నా సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నాగలాపురం పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ కేసులు నమోదయ్యి ఆ దర్యాప్తు తీరు, వాటి ప్రోగ్రెస్ అన్నీ పరిశీలిస్తే అన్నీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. రికార్డ్స్ కూడా అన్నీ అప్డేట్గా అన్నీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా ఓవర్ స్పీడ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, అలాగే ట్రిపుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవింగు, అలాగే రాంగ్ రూట్లో రావటము, ఓవర్ స్పీడ్ వల్ల, అట్లే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటము, డ్రైవింగ్ స్కిల్స్ లేకపోవనే కారణంగా చాలా రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. గమనించినట్లయితే ఎక్కువ తల భాగానికి గాయాలయ్యి చనిపోవటం జరుగుతుంది. అందుకనే అందరినీ అభ్యర్థించేది ఏమంటే దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. అలాగే ఒక నినాదం కూడా తీసుకొచ్చాము, ప్రతి పెట్రోల్ బంక్లో కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ ఇవ్వమని. అంటే అది వాళ్ళ రక్షణ కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. మరో రకంగా వాళ్ళు భావించకుండా అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరుతా ఉన్నాను. అట్లా ధరించలేని వాళ్ళకి ఫైన్ కూడా వేయబడుతుంది. అంటే వాళ్ళ భద్రత మాకు ముఖ్యము, వాళ్ళ కుటుంబ భద్రత మాకు ముఖ్యం. కాబట్టి దీన్ని వాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా భావించకూడదు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాను.